ఇదివరకు మనకి ఇంటర్మీడియట్లో 1 1 1 2 2 2 ర్యాంకులు ఇట్లా అడ్వర్టైజ్మెంట్స్ గుర్తున్నాయి కదా. ఆ తర్వాత ఎంసెట్ 1 1 1 2 2 2 మా కాలేజీకి ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, టాప్ 10లో మేమే 5 కొట్టాం, మేమే 6 కొట్టాం, టాప్ 1 మేమే, ఇట్లాంటిది కోట్లకి కోట్ల ప్రకటనలు గుర్తున్నాయి కదా. తర్వాత ఇప్పుడు ఇదివరకటికి మళ్ళీ ఏ స్టేట్కి ఆ స్టేట్ కాకుండా దేశవ్యాప్తంగా జేఈఈ ఇంజనీరింగ్కి, నీట్ మెడికల్కి పెట్టారు. అప్పుడు ఇదివరకు ఏంటి, మన రాష్ట్రంలోనే చదువులు, మన రాష్ట్రంలోనే ఈ వ్యవహారాలు కూడా అప్పుడు నీట్గా నడిచినాయి. ఎందుకని, ఇక్కడ ప్రభుత్వాలు కార్పొరేట్లకి దాసోహం, లేదా ఎక్కడ ఏం మేనేజ్ చేయాలో బాగా తెలిసినటువంటి వాళ్ళు. అదే ఇవాళ సిచ్యుయేషన్ ఏంటిది, జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ మామూలుగా ఇవాళ పేపర్లో, ఇవాళ టీవీల్లో పేపర్లలో ఫ్రంట్ పేజీ ఒక 4-5 రావాలి అడ్వర్టైజ్మెంట్లు, ఇవి లేవు. ఎందుకయ్యా అంటే జేఈఈలో తగ్గిన తెలుగు హవా అని ఇవాళ ఈనాడే రాసుకొచ్చినటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా 14 మందికి 100% వస్తే వాళ్ళలో తెలుగు రాష్ట్రాల వాళ్ళు 2 ఉన్నారు. ఏపీ నుంచి టాపర్గా సాయి మనోజ్ఞ గుత్తుకొండ, తొలి విడత పేపర్ 1 ఫలితాల విడుదల. గత ఏడాది తొలి విడతలో 100% సాధించిన 20 మందిలో 10 మంది తెలుగు వాళ్ళే ఉన్నారు. అంటే క్రమంగా ఏం జరుగుతోంది మనకి విద్యా వ్యవస్థకి సంబంధించి, ఇదివరకు చక్కగా నడిచినటువంటిది అకస్మాత్తుగా ఎక్కడ తేడా వచ్చింది, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, జాతీయ స్థాయి విషయంలో ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, ఇది అతిపెద్ద సమస్య. ఎందుకంటే నాకు తెలిసి ఒక 25 ఏళ్ల నుంచి ఇక మన బిడ్డలు ఆ పెద్ద కార్పొరేట్ విద్యాసంస్థలో చదవకపోతే ఎందుకు పనికిరారనే స్టేజీలో ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగానే వాళ్ళు 100,000 కోట్ల రూపాయలు సంపాదించి రాజకీయాల్ని శాసించడానికి, ప్రభుత్వాలను నడిపించే స్థాయికి వచ్చేసారు. వాళ్ళు చెప్పినట్టుగానే ప్రభుత్వాల విధానాల పాలసీలకు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు సీన్ మారుతోంది. అయితే గత కొంతకాలంగా ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా గత 5 ఏళ్లలో మంచి ప్రతిభని ప్రదర్శించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కొత్తగా జేఈఈ లాంటి చోట్లన ఈ ప్రధాన కార్పొరేట్ విద్యా సంస్థలే మైనస్ అవటం. ఇవాళ పేపర్లకి, టీవీలకు కూడా బాధే. ఎందుకంటే యాడ్లు ఇచ్చేందుకు లేరు. ఇప్పుడు వీళ్ళకి వస్తే కదా ఇచ్చేందుకు యాడ్లు, ఇద్దరికి వచ్చినాయి అంటే వీళ్ళు ఏం యాడ్ ఇచ్చుకుంటారు. ఇప్పుడు అసలు సమస్య ఎదురవుతుంది. ఏం జరుగుతోంది, అసలు ఈ లోపం ఎక్కడుంది, విద్యా నిపుణులు ఎవరైనా నిజమైనటువంటి అవగాహన ఉన్న వాళ్ళు బయట పెడితే బాగుంటుంది.